అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ నటీమణులు రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఒక ఆసక్తికరమైన చిత్రం ప్రారంభమైంది. వీరిద్దరి కలయికలో పాకశాల పంతం అనే నూతన చిత్రం మంగళవారం లాంఛనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ OTT వేదిక ETV కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. కరణ్ తుమ్మకుమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ప్రవీణ్ కొల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేష్ తో పాటు సంజయ్ స్వరూప్, మహత్ రాఘవేంద్ర, SS కాంచి, సమీరా భరద్వాజ్, రాజేష్ రాచకొండ, మాయా నెల్లూరి వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ద్వారా ఇది వంటల పోటీ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. పాకశాల పంతం అనే టైటిల్ తో పాటు పోస్టర్లో వంటగది నేపథ్యం ఉండటంతో రెండు ప్రధాన పాత్రల మధ్య జరిగే భావోద్వేగపూరితమైన లేదా హాస్యభరితమైన పోటీ చుట్టూ కథ తిరుగుతుందని అంచనా వేస్తున్నారు. మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. తెలుగమ్మాయి బిగ్ బాస్ ఫేమ్ దివి బిగ్ బాస్ కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతులో తళుక్కున మెరిశారు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఇంకొన్ని సినిమాల్లో కథానాయికగాను నటించారు. ఇప్పుడు దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. దివి ప్రధాన పాత్రలో రూపొందుతున్న కర్మస్థలం చిత్రాన్ని సామ్రాజ్ఞి ఫిల్మ్స్, రాయల్ ఫిల్మ్స్ సంస్థలపై హర్షవర్ధన్ షిండే ప్రొడ్యూస్ చేస్తున్నారు. రాకీ శర్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దివి యోధురాలి పాత్ర పోషిస్తున్నారు. ఆవిడ న్యూ లుక్ లేటెస్ట్ గా విడుదల చేశారు. అయితే కథన రంగంలో దూసుకు వెళ్తున్న యోధురాలిగా దివి లుక్, ఆమె చుట్టూ అగ్ని జ్వాలలు, వెనుక యుద్ధం చేస్తున్న సైనికులు, పోస్టర్ అయితే కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కర్మస్థలం విడుదల కానుంది. ఇందులో అర్చనా శాస్త్రి, బాలీవుడ్ నటుడు చంకీ పాండే, టాలీవుడ్ హ్యాండ్సమ్ యాక్టర్ అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, అలాగే కిల్లి క్రాంతి, మితాలి చౌహాన్, కాలకే ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ తదితరులు నటిస్తున్నారు. కిలాడి మూవీలో కలిసి నటించిన రవితేజ, డింపుల్ హయాతి మరోసారి జోడీగా కనిపించనున్నారు. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన కొత్త చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి. కిషోర్ తిరుమల దర్శకుడు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తుంది. తాజాగా అద్దం ముందు అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని శ్రేయా ఘోషల్, కపిలన్ పాడారు. భీమ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ఆశికా రంగనాథన్ మరో హీరోయిన్ గా నటించింది. తమిళ నటుడు విజయ్ సేతుపతి టాలీవుడ్ కింగ్ నాగార్జునపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాగార్జున వయసులో ఏమాత్రం మార్పు రాలేదని, ఆయనకు అసలు వయసు ఎందుకు పెరగటం లేదో తనకు అర్థం కావట్లేదని చమత్కరించారు. జియో హాట్స్టార్ నిర్వహించిన సౌత్ అన్బాండ్ కార్యక్రమంలో ఈ సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో నాగార్జున, మోహన్ లాల్ తో కలిసి విజయ్ సేతుపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఉద్దేశించి మాట్లాడుతూ, నా చిన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు. యాంటీ ఏజింగ్ పై పరిశోధన చేసేవాళ్లు ఆయన్ని కొన్ని రోజులు తీసుకువెళ్లి పరీక్షలు చేయాలి. ఆయన జుట్టు, ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదు. నాకు మనవళ్లు పుట్టి వాళ్లు పెద్దవాళ్లైనా సరే నాగార్జున ఇలానే యంగ్ గా ఉంటారు అని సరదాగా వ్యాఖ్యానించారు. ఇదే వేదికపై తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి కూడా విజయ్ సేతుపతి మాట్లాడారు. ఇలాంటి షోలకు యాంకర్ గా ఉండటం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజల ప్రవర్తనను దగ్గర నుంచి గమనించే అవకాశం దొరికిందని తెలిపారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళ బిగ్ బాస్ సీజన్ 8 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అందాల పోటీల్లో సత్తా చాటిన మరో భామ వెండి తెరపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేత రియా సింగ్ నటిగా తన ప్రయాణాన్ని తెలుగు సినిమాతోనే ప్రారంభించడం విశేషం. కమెడియన్ సత్య హీరోగా, మత్తు వదలరా ఫేమ్ రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెట్లీ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నారు. బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రియా సింగ్ ఇంటెన్స్ లుక్ తో యాక్షన్ కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఆమె శివాని రాయ్ అనే పాత్రను పోషిస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. పోస్టర్ ను బట్టి చూస్తే ఆమె పాత్రకు సినిమాలో యాక్షన్ కు మంచి ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది. గుజరాత్ కు చెందిన రియా 18 ఏళ్ల వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అంతకు ముందేడాది మిస్ టీన్ గుజరాత్, మిస్ టీన్ ఎర్త్ టైటిల్స్ కూడా సొంతం చేసుకున్నారు. మిస్ టీన్ గుజరాత్ గెలిచిన
తొలి గుజరాతీ అమ్మాయిగా ఆమె గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో టాప్ 30లో నిలిచారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే రియా పాఠశాల రోజుల నుంచి మోడలింగ్లో రాణిస్తున్నారు. ఆమె ఒక టెడెక్స్ స్పీకర్ కూడా. పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో ఆమె డిగ్రీ పూర్తి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సుమారు 300 సినిమాల్లో సహాయ నటిగా గుర్తింపు పొందిన పావలా శ్యామల దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తీవ్ర అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు సిద్ధపడిన ఆమె కుమార్తెను పోలీసులు కాపాడి ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు. కొంతకాలంగా పావలా శ్యామల, ఆమె కుమార్తె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికి తోడు సినిమా అవకాశాలు లేకపోవడంతో వారి పరిస్థితి దుర్భరంగా మారింది. ఈ కార్యక్రమంలో కొందరు వారిని ఓ హోంలో చేర్పించగా అక్కడ వారి ఆరోగ్యం మరింత క్షీణించి మంచానికే పరిమితమయ్యారు. సరైన సేవలు అందించలేమంటూ ఆ హోం నిర్వాహకులు వారిని బయటకు పంపించేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్పైకు చేరిన శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేష్ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించిన ఏసీపీ వారిని కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. తమ సంస్థ ద్వారా అనాథ వృద్ధులకు సాయం అందిస్తున్నామని, ఎవరైనా అవసరంలో ఉంటే ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్కు సంప్రదించాలని ఆయన కోరారు. ఆ నంబర్ 9866491506. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 అనే క్లాస్ టైటిల్ ను ఖరారు చేసింది. అంతేకాకుండా ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో వెంకటేష్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నారు. ఈ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో వెంకటేష్ హీరోగా నటించగా త్రివిక్రమ్ కథ, మాటలు సమకూర్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లేశ్వరి చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని క్లాసిక్లుగా నిలిచాయి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం అఖండ 2 తాండవం విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం లభించింది. ఈ సినిమా ప్రీమియర్ షోల ప్రదర్శనకు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లకు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 11న ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ ధరల పెంపునకు జీవో జారీ చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి కందుల దుర్గేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సకాలంలో లభించిన మద్దతు మా చిత్రాన్ని ప్రేక్షకులకు అద్భుతంగా అందించడానికి ఎంతో దోహదపడుతుంది అని పేర్కొంది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 5న విడుదల కావాల్సిండగా కొన్ని ఆర్థిక కారణాల వల్ల చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లోకి రానుంది. ఇప్పటికే యూబైఏ సర్టిఫికెట్ తో సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రామ్ ఆచంట, గోపి ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గాను, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లోనూ నటించారు. నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, సాహసోపేతమైన సినిమాలున్నాయి. అందులో 1983లో వచ్చిన పోరాటం సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సరిగ్గా 42 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కేవలం కృష్ణ సినిమాగానే కాకుండా ఘట్టమనేని అభిమానులకు ఒక మరుపురాని కానుకను అందించిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమాని సూపర్ స్టార్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి ప్రధాన కారణం ఒకటే, ప్రిన్స్ మహేష్ బాబు. అప్పటికే నీడా సినిమాలో చిన్న పాత్రలు కనిపించినప్పటికీ ఒక పూర్తి స్థాయి చైల్డ్ ఆర్టిస్ట్ గా కృష్ణ తమ్ముడిగా మహేష్ బాబు నటించి మెప్పించిన సినిమా ఇదే. ఈ సినిమాలో బుజ్జి అనే పాత్రలో మహేష్ బాబు చేసిన అల్లరి, కృష్ణతో కలిసి చేసిన ఫైట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో చిన్నారి మహేష్ చేసిన విన్యాసాలు అప్పట్లో పెద్ద సంచలనం. దర్శకుడు కోడి రామకృష్ణ, కృష్ణ కాంబినేషన్ అనగానే అంచనాలు భారీగా ఉండేవి. సాంఘిక చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కోడి రామకృష్ణ
కృష్ణ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథను సిద్ధం చేశారు. అన్నదమ్ముల అనుబంధం, యాక్షన్, సెంటిమెంట్ కలగలిపి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది. ఇందులోని ఏసారి ఈ జోరు పాట అప్పట్లో ఊపింది. ప్రముఖ నిర్మాణ దుండి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ సరసన జయసుధ కథానాయికగా నటించగా గొల్లపూడి మారుతీరావు, రావుగోపాలరావు తమదైన శైలిలో విలనిజం పండించారు. పోరాటం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. కృష్ణ స్టైల్, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను థియేటర్స్ కు రప్పించాయి. భవిష్యత్తు సూపర్ స్టార్ ని వెండి తెరకు పరిచయం చేసిన చిత్రంగా పోరాటం తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. అఖండ 2 తాండవం రిలీజ్ టీజర్ విడుదల చేశారు. త్రిశూలం పట్టిన శివునిలా, గద పట్టిన హనుమంతునిలా, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ చేసిన యాక్షన్ సీక్వెన్స్ 2 నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలి. థియేట్రికల్ రిలీజ్ కు ముందు తలెత్తిన సమస్యల నేపథ్యంలో సింబాలిక్ గా దిష్టి తీసే షాట్ పెట్టిన దర్శకుడు బోయపాటి శ్రీను విజన్ సూపర్ అంతే, లోకక్షేమం కోరాం, ఇక నుంచి మేం ఆ శివుని ఆధీనం అని అఘోర పాత్రధారిగా బాలకృష్ణ చెప్పిన డైలాగ్తో అఖండ 2 రిలీజ్ టీజర్ మొదలైంది. ఆయన మాట వినబడుతుంటే స్క్రీన్ మీద హర్షాలి మల్హోత్రాను కొంతమంది దుండగులు వెంటాటం కనిపించింది. ఆ తర్వాత శివలింగం కనిపించడం, ఆ వెంటనే దుష్టశక్తిగా ఆది పినిశెట్టిని చూపించడం, తెరపై సన్నివేశాలు వస్తుంటే నేపథ్యంలో సంగీత దర్శకుడు తమన్ పూనకాలు తెప్పించేలా ఆర్ఆర్ చేశారు. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలం పట్టుకున్న ఆ దేవుడిని చూడు, ఎవడ్రా విభూతి కొండను ఆపేది అని డైలాగ్ వస్తున్న సమయంలో బాలకృష్ణ ఎంట్రీ అదిరిందే. ఇక విలన్ గ్యాంగ్ లో ఒకరిని పైకెత్తి హర్షాలి మల్హోత్రాకు బాలకృష్ణ దిష్టి తీసే షాట్ సూపర్ అంతే. గదతో త్రిశూలంతో బాలకృష్ణ చేసిన ఫైట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ పరమశివుడు హనుమంతుడు దిగొచ్చి ఫైట్స్ చేసిన ఫీలింగ్ కలిగించారు బోయపాటి శ్రీను. టీజర్ రిలీజ్ తో మళ్లీ సినిమాపై అంచనాలు మరింత పెంచారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ 2 తాండవం సినిమాను ఎం తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ పతాకం మీద ఆచంట బ్రదర్స్, రామ్ గోపి నిర్మించారు. ఇందులో సంయుక్త హీరోయిన్, ఆది పినిశెట్టి విలన్. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్స్ పెంచుతూ జీవోలు వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం మొగ్లీ 2025. సందీప్ రాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. అయితే అఖండ 2 వల్ల డిసెంబర్ 13కు వాయిదా వేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరెవరు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ఒక 5 ఏళ్లుగా ఒక 40-50 ప్రీ రిలీజ్లు గెస్ట్కి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ చాలా రోజులతో మళ్ళీ నా సినిమా ప్రీ రిలీజ్కి వస్తే చాలా చాలా ఆనందంగా ఉంది. 5 years గ్యాప్ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నిసార్లు ఇప్పుడు మాట్లాడినా కూడా తడపడలే. ఇప్పుడు చాలా ఎమోషన్స్ తన్నుకొచ్చేస్తున్నాయి. చాలా విషయాలు చెప్పాలి. ఫస్ట్ ఒక 81 days కష్టపడి ఈ సినిమా ఫినిషెస్ అంటే లాస్ట్ ఇయర్ మార్చి నుంచి రాసుకొని దీని మొత్తాన్ని ఒక సెట్ మీదకి తీసుకురావడానికి 1 సంవత్సరం టైం పట్టింది. చాలా చాలా రైటింగ్ టైము, ప్రీ ప్రొడక్షన్ ఇదంతా జరిగి దాని తర్వాత ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేసి ఒక 9 నెలలు ఎక్కడ ఆగకుండా షెడ్యూల్ చేయటం, ఫుటేజ్ చూసుకోవటం, ఇంకా 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 సినిమాని చెక్కుతూ అలాగా ఒక 81 రోజులు చేసాము. ఒక 300 days స్పాన్లో ఒక 80 days వర్క్ చేసాము. చేసి ఫైనల్గా తీసుకొచ్చాం. కానీ ఏంటనంటే డిసెంబర్ 12th మంచి డేట్ అని అనుకొని అన్నాము. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అఖండ సినిమా పోస్ట్ పోన్ అవటం వల్ల, చాలా ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అవటం వల్ల డిసెంబర్ 12th వచ్చింది. ఒక్కసారిగా ఎంతో ప్లాన్ చేసుకొని ఎంతో చేసిన ఒక్కసారి నా ప్రపంచం ఒకటి అనుకుని ఒక ప్లానింగ్తో వెళ్ళి ఇన్ని రోజులు నాకు ఒక అద్భుతమైన టీం ఉండటం వల్ల అనుకున్నదంతా చాలా బాగా జరిగింది. ప్రొడ్యూసర్ సపోర్ట్ వల్ల కానీ అన్ని రకాలుగా అన్నీ అనుకున్నట్టు అయిపోయింది. ఒక 2 years నుంచి అన్నీ అనుకున్నట్టు అవటం వల్లేమో ఒక్కసారి అనుకుంది జరగంగానే నేను చాలా డిస్టర్బ్ అయిపోయా. సడన్గా ఫిబ్రవరికి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి అని కొంతమంది అన్నారు. తర్వాత అలా ఆలోచించుకుంటూ చూసుకుంటుంటే ఫిబ్రవరి 7th నుంచి వరల్డ్ కప్ అన్నారు. దాని తర్వాత అలా ముందుకొస్తే జనవరిలో ఎన్నో పెద్ద రిలీజెస్ ఉన్నాయి. డిసెంబర్ 25th రిలీజెస్ ఉన్నాయి. ఇంకేదో ఒక చిన్న ధైర్యం, ఓకే మన మంచి సినిమాని తీసాం కదా, ఏదో ఖచ్చితంగా మోగ్లీ అనేవాడు చాలా మంచోడు, మోసం చేయడు అన్న నమ్మకంతో ఉన్నాము. సో
నమ్మి ఇంకా ఫైనల్గా డిసెంబర్ 13th వస్తున్నాము. నాలాగా సినిమాని అభిమానించే ప్రేమించే ప్రతి ప్రేక్షక దేవుడికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను. సో ఇప్పుడు బాలయ్య గారి సపోర్టు, బాలయ్య గారి ఆశీస్సులు, బాలయ్య గారి ఫ్యాన్స్ ఆశీస్సులు సపోర్టు మాకు ఉండాలని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రానాన్న, యు బీన్ అ టార్చ్ బేరర్ ఫర్ అవర్ ఇండస్ట్రీ. ఏ చిన్న సినిమా వచ్చినా కూడా దాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి యూ ఆల్వేస్ బిన్ ఇన్ ద ఫ్రంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ స్టాండింగ్ ఫర్ మీ. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. నా పేరు రోషన్ కలకాల అండి. నాకు సినిమా అంటే పిచ్చి అండ్ యాక్టింగ్ అంటే ప్యాషన్. కానీ ఈ ప్యాషన్ ఉన్నంత మాత్రాన జరిగిపోదు. సో ఎవరైనా సినిమా తీసే వ్యక్తి ఉండాలి, చేయగలిగిన వ్యక్తి ఉండాలి. అండ్ అలాగే ఒక అద్భుతమైన స్క్రిప్ట్ని, ఒక స్క్రీన్ ప్లేని నాకు తీసుకొని వచ్చి నన్ను నమ్మి ఈ సినిమాని తీసినందుకు థ్యాంక్ యూ డార్లింగ్. సందీప్, లవ్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ తీగలిగిన యాక్చువల్గా అయితే సందీప్కి కొన్ని రోజులుగా చాలా టెన్షన్గా ఉండింది. తన గుండెని తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. మేము కూడా చాలా టెన్షన్లో ఉన్నాం. మా గుండెని, మా కిడ్నీని కూడా గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాం మేము. సో అండ్ సినిమాని ప్రొడ్యూస్ చేసి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేసుకున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా డిగ్నిటీతో ఇక్కడ వరకు తీసుకొని వచ్చారు సినిమాని. ఇట్ రియలీ మీన్స్ అ లాట్. అండ్ మేము ఏ ప్రేమతో అయితే ఈ సినిమాని చేసామో అదే ప్రేమతో మా కాస్ట్ అండ్ క్రూ ఎవ్రీ పర్సన్ అలానే చేశారు. సో మా రమామారుతి గారు తన విజువల్ గ్రాండ్యూర్ని బయటకు ఇచ్చారు. అండ్ కాలభైరవ తన మ్యూజిక్తో మా సినిమాని ఎలివేట్ చేశారు. అండ్ మా ఎడిటర్ పీకే తన పేరుకు తగ్గట్టు అనవసరమైన షార్ట్లు కానీ సీన్లు కానీ భలే పీకేశాడు. సో అందరూ చాలా డెడికేటెడ్గా ఉన్నారు. అండ్ సాక్షి తన ఫస్ట్ సినిమాకే చాలా ఛాలెంజింగ్ రోల్ తీసుకుంది. అండ్ షీస్ డన్ హర్ రీసెర్చ్, తన ఎఫర్ట్ని పెట్టి, తను చాలా ప్రయత్నం పెట్టి, చాలా డిగ్నిటీతో, ఒక వినలేని మాట్లాడలేని ఒక అమ్మాయి క్యారెక్టర్ని చాలా డిగ్నిటీతో, రెస్పెక్ట్తో చేసింది. సో యూ డన్ అ ఫినామినల్ జాబ్ సాక్షి. అండ్ హర్ష చెమ్ముడు, ఓడి అమ్మ బంటే. హర్ష ఇస్ అ ఫినామినల్ పర్ఫార్మర్. మీ అందరికీ తెలుసు, మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. ఈ సినిమాలో తను ఇంకొక షేడ్లో కనిపిపోతున్నాడు. అండ్ హీ హెస్ రియలీ లివ్డ్ ద పార్ట్. అండ్ బండి సరోజ్ కుమార్ గారు, షేర్ ఖాన్. సో బండి సరోజ్ గారిని ఫస్ట్ నేను కలిసినప్పుడు ఫస్ట్ షెడ్యూల్లో ఐ డెంట్ రియలీ నో హిమ్, అంటే పెద్ద పరిచయాలు లేవు కదా. సెకండ్ షెడ్యూల్ నుంచి కలవడం మొదలైన దగ్గర నుంచి ఐ థింక్ మాకు ఒక బాండ్ ఏర్పడింది. ఆయన ఎంత జెన్యూన్ అండ్ ఎంత సూటిగా మాట్లాడుతాడు అంటే, మనిషికి నచ్చామంటే ఇక్కడ, లేదంటే ఇక్కడ, అది అంతే సూటిగా ఉంటాడు. అండ్ బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆనెస్ట్ అండ్ యాజ్ జెన్యూన్ యాజ్ యు ఆర్. అండ్ మీ పర్ఫార్మెన్స్ యాజ్ నోలన్ థియేటర్స్లో అందరూ చూడడానికి వెయిట్ చేస్తున్నాను, నేను చూడడానికి వెయిట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఈ కథకు వచ్చేస్తే, ఇది మోగ్లీ గారు ప్రేమ కోసం చేసే యుద్ధం. అండ్ మనందరి జీవితాల్లో ఏదో ఒక యుద్ధం ఉంటుంది. యుద్ధం అంటే ఏదో ప్రాక్టికల్గా కత్తులు, కటారాలు, గన్లు పట్టుకొని చేసే యుద్ధం గురించి మాట్లాడట్లేదు నేను. మన మానసిక యుద్ధం, మనలో మనం చేసే యుద్ధం. అండ్ ప్రతి మనిషి లైఫ్లో తన ప్రేమ కోసమో, తన ఉద్యోగం కోసమో, తన ప్యాషన్ కోసమో, తనకి ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అండ్ మనందరి లైఫ్లో ఏం రాసిపెట్టి ఉంటుందో ఎవ్వడికి తెలియదు. కానీ దాన్ని నచ్చినట్టు మార్చుకోగలుగుతాం, కావాల్సింది లాక్కొని తెచ్చుకోగలుగుతాం. అండ్ ఈ ప్రాసెస్లో మనం జనరల్గా డిస్కరేజ్ అయిపోతూ ఉంటాం, చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు. బట్ ఆ క్షణంలో మనం గట్టిగా నించొని పోరాడాలి, మనల్ని మనం నమ్మాలి. అండ్ నాకు ఒక చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఉంది, ఒక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్. మీరందరూ ఈ మోగ్లీ గాడు చేసే యుద్ధంలో తోడుండాలి. అండ్ మీరందరూ ఈ మోగ్లీ గాడిని గెలిపించాలి. సో థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ 13న థియేటర్స్లోకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నాం. చాలా ప్రేమతో కష్టపడి చేసాం ఈ సినిమాని. సో థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. వాళ్ళు సో దే గివెన్ ఎ టైమ్ అండ్ ఎంకరేజ్డ్ అస్. దెన్ అంటే ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే అన్ఫార్చునేట్గా లాస్ట్ వీక్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల సో అంటే వీఆర్ ఇన్ ఏ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్. అంటే ఇది మూవ్ చేయాలన్నా వద్దా, మాకు యుఎస్ఏ షెడ్యూల్లో
అలాటైన థియేటర్స్ మరీ దొరకవు కాబట్టి మరి ఇంకో రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల ఒక పెద్ద సినిమాతో పాటు వస్తున్నాము. సో దీన్ని అంటే స్టిల్ అందరూ అంటే ఒక రోజు డిలే చేయడం వల్ల అది చూసి అందరూ దీనికి వస్తారని కోరుతున్నాం. దెన్ ఈ మూవీ విషయానికి వస్తే దీనికి అంటే చాలామంది ఏ సర్టిఫికేట్ వచ్చింది అంటే ఏ వస్తే ఫ్యామిలీస్ వస్తారా రారు, టైటిల్ ఏమో మౌగ్లీ, సినిమాకేమో ఏ సర్టిఫికేట్ అన్నది ఉంటుంది. బట్ జనరల్గా మీకు బ్లడ్ షెడ్ ఉన్నా, వల్గారిటీ ఉన్నా, లేదంటే ఒక అబ్జెక్షనబుల్ సీన్స్ ఉన్నా ఏ వస్తే ఆ సీన్స్ వెళ్ళి తీయడమో బ్లర్ చేయడమో ఏదో చేయొచ్చు. బట్ ఇక్కడ ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఏ రావడానికి రీజన్ ఇట్స్ లాట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టింగ్ అండి. సో అగైన్ బండి సరోజ్ అంటే నేను రియల్ టైంలో చూడడానికి కెమెరా ముందు చూడడానికి యూఆర్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. సో అండ్ సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 5 minutesలోనే యూ కెన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇంటెన్స్ యాక్టింగ్. అండ్ రోషన్, I don't know how you acted facing that, but both Sakshi and Roshan. So ఈ సినిమా డెఫినెట్గా ఇంతసేపు అందరూ చెప్పినట్టు ఇట్ హ్యాస్ ఎ లార్జ్ స్పాన్, అడ్వెంచర్, ఇంటెన్స్ యాక్టింగ్. సో అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ మోగ్లీ అనే సినిమా, ఈ సినిమాతో ఉన్న సాంకేతిక నిపుణులందరూ, హర్ష సాంకేతిక నిపుణులు అంటే టెక్నీషియన్స్ అందరితో నాకు ఐ హ్యావ్ అ లాంగ్ రిలేషన్షిప్. ఫస్ట్ మారుతి ద డిఓపి, బాహుబలిలో 6-7 సంవత్సరాలు అలానే గడిచిపోయినాయి అలా ఆఫ్ డూయింగ్ దట్ వైల్డ్ చేజ్. సందీప్ ఐ హవ్ నోన్ బిఫోర్ హీస్ బికమ్ అ డైరెక్టర్. ఒక ఫస్ట్ అద్భుతమైన సినిమా చేశాడు. ఇందాక 5 years వెయిట్ గురించి చాలా బాధపడ్డాడు సందీప్. టైమ్ ఇస్ టెంపరీ, ఫిల్మ్స్ ఆర్ ఫర్ ఎవర్, కలర్ ఫోటో విల్ స్టే ఫర్ ఎవర్, మోగ్లీ విల్ స్టే ఫర్ ఎవర్. సో డోంట్ వరీ అబౌట్ దట్ టైమ్. నీ చివరి టైంలో నీ ఫిల్మోగ్రఫీ చూసుకున్నప్పుడు దిస్ వోంట్ ఈవెన్ ఫీల్ లైక్ 5 days. సో డోంట్ వరీ అట్ ఆల్. యాక్చువల్లీ ఇందా వచ్చేటప్పుడు సందీప్ని ఏదో అడుగుదాం అనుకున్నానండి. పేరేమో మోగ్లీ, ఇప్పుడు రడ్యార్డ్ కిప్లింగ్ గారు జంగిల్ బుక్లో రాసుకున్న ఒక పేరు. ఇంకో క్యారెక్టర్ పేరేమో క్రిస్టఫర్ నోవెలన్. అంటే ఏంట్రా వాళ్ళు అసలు కనుక్కోరా, వాళ్ళు అసలు మాట్లాడరా, లేకపోతే క్రిస్టఫర్ నోవెలన్ ఇప్పుడు చూసి అసలు నా పేరుతో ఈడెవడో సినిమా తీసాడు హైదరాబాద్లో అని అనుకోవాలా? వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్? సో డెఫినెట్లీ నాకు తెలిసి సందీప్ మాట్లాడుతున్నప్పుడు, సరోజ్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను అఖండ ఫంక్షన్కి వచ్చానా మోగ్లీ ఫంక్షన్కి వచ్చానా చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. బట్ ద ప్యాషన్ ఇన్ దీస్ గైస్, ద లవ్ దే హ్యావ్ ఫర్ ద క్రాఫ్ట్, అండ్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఆ విజువల్స్ మీకు అర్థమవుతాయి. దేర్ సమ్ అమేజింగ్ విజువల్స్ అలాంగ్ విత్ సమ్ గ్రేట్ మ్యూజిక్. భైరవ్ ఈరోజు లేడు కానీ బట్ హీస్ ఆల్వేస్ సంబడి ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్, అండ్ ఐ థింక్ హీస్ డన్ సమ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. ఈ సినిమాలో సాక్షి గారు ఇట్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్, సో ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు ద మూవీస్. అండ్ విష్ణు ప్రసాద్ గారు, you are an amazing producer and really a gem and a jewel that Telugu cinema has found. Oka very few corporation type companies will be there, and really Vish Prasad garu has made a media enterprise so beautifully, so professionally, and making cinema across. So I wish him all the very best. And ee roju nenu vachina main reason Roshan I love like a little brother. He is obviously Sumagaru's kid, so he's always a homeboy for us. And tanakunna cinema meeda prema pichi mottam anta you can get to see it. ఇది నాకు అనిపించిందో వేరే వాళ్ళకి అనిపించిందో నాకు తెలియదు కానీ చిరుత సినిమాలో చరణ్ చూస్తున్నట్టు ఉండింది నాకు ఈ ట్రైలర్స్లో కానీ ఈ సినిమాలో కానీ ఎస్పెషలీ. సో ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్, దిస్ వీకెండ్ the entire jungle is with you. The lion is roaring on the 12th. Mowgli will come on the 13th. So all the very best, and wishing everybody in the team best of luck. Thank you. Woo! Thank you so much, Rana Garu. Thank you for all your love and support. Thank you for so happy to have you here today. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.